నమస్కారం. మీ మైనపాటి మురళీకృష్ణ. ఇప్పుడు అన్ని పార్టీల ఆవిర్భావ సభల కాలం. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు కూడా చేసి చక్కగా సభ వహిస్తే, రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ సభ గురించి కూడా ఏర్పాటు చేసి సభ నిర్వహించబోతున్నారు. వీరిద్దరు కూడా ఇప్పుడు కంపేర్ చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా జగన్ వర్సెస్ పవన్ అని 12-15 వాళ్ళకి 15 ఏళ్ళు అయింది, వీళ్ళది 12 ఏళ్ళు. ఎవరు విజయం సాధించారు, ఎవరి మార్గం ఎలా ఉందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తీసుకుంటే, ఆయన సొంతగా ఆ యొక్క పార్టీ ప్రారంభించి, అది కూడా తన తండ్రి నుంచి వారసత్వం వచ్చినటువంటి రాజకీయాలతో, తన తండ్రి మరణం ద్వారా ఎంతోమంది బాధపడుతూ కూడా చనిపోతూ వాళ్ళని ఓదార్పు యాత్ర ద్వారా ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. ఆ సందర్భంలో అతను ఎన్నో పదవులను వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు. సోనియా గాంధీ వాళ్ళు ఆమెకు చెప్పినా కానీ, ఎన్నో పదవులు ఇస్తాము, ఓదార్పు యాత్ర చేయవద్దని చెప్పినా కానీ ఆయన అవన్నీ వినకుండా కేవలం తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఓదార్పు యాత్ర చేశారు. ఆ విధంగా అతను ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మీద ఉన్నటువంటి ప్రజల ద్వారా ఆయన మీద ఎంతో కేసులు మోపుంటా కానీ ఆయన ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొన్నారు. ఇలా కాదు, మనం సొంతగా ఉండాలని చెప్పేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసి మరి విజయవంతంగా నడిపిస్తూ. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చూసినట్లయితే, ఈయనకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి లేదు. కేవలం వాళ్ళ అమ్మగారు అయినటువంటి చిరంజీవి గారు ఈ యొక్క ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. సీఎం అవ్వాలి అనేటువంటి టార్గెట్తో ప్రవేశపెట్టి ఆయన అనుకోకుండా ఫెయిల్ అయిపోయాడు. ఏవో కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు మాత్రమే ఆయన గెలవడం జరిగింది. ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. అది వాస్తవం కూడా. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చెప్పినప్పటికి కూడా చిరంజీవి గారు వినకుండా ప్రజారాజ్యం పార్టీని క్రమక్రమంగా కూడా నిర్వీర్యం చేసేశారు. దాన్ని తీసుకెళ్లేసి కాంగ్రెస్ పార్టీలో కలపడం జరిగింది. తగిన ప్రతిఫలం కూడా చిరంజీవి గారు పొందారు. ఈ విషయంలో చిరంజీవి గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టడానికి కూడా దారి తీసింది. తన కార్యకర్తలని తాను నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారి పార్టీ ప్రారంభించారు. కానీ సాధారణంగా చూసుకుంటే రాజకీయ శూన్యత అనేటువంటిది ఈ యొక్క సమయంలో కూడా లేదు. సాధారణంగా పాలకపక్షం ప్రతిపక్షం రెండూ ఉంటాయి. వాళ్ళిద్దరు కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది. మరి మూడవ పార్టీ 4వ పార్టీ వచ్చినప్పుడు ప్రధాన పక్షము ప్రతిపక్షము వీళ్ళిద్దరి యొక్క ఓటు బ్యాంక్ కూడా లాక్కొని వీళ్ళు చేసే పరిపాలన అంతటువంటి పరిస్థితి కూడా మన దేశంలో కనిపించట్లేదు. అంతకంటే గొప్ప ఎవరు పరిపాలన చేయలేదు. కాబట్టి సహజంగానే ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం 5%, 6% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. ఆయన అన్ని ఎలక్షన్లో కూడా ఓడిపోవడం జరిగింది కంటిన్యూస్గా. ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రేపు తమిళనాడులో కూడా ఈయన విజయ్ గారు ఆయన కూడా పార్టీ పెట్టారు. ఆయన ఎలక్షన్లో రేపు వచ్చినా కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తీసుకుంటారని చెప్తున్నారు. వీళ్ళందరికీ కేవలం 10% లోపలే ఓటు బ్యాంక్ సంపాదించుకోగలరు. సో ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పాదయాత్ర చేశారు, ప్రజల సమస్యలు తీసుకున్నారు, ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన విజయవంతంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇప్పటికి కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. ఓడిపోయినా 40% ఓటు బ్యాంక్ ఉంది. నైతికంగా ఎలక్షన్ గెలిచినప్పటికీ ఈ యొక్క ఎక్స్ పార్టీ వాళ్ళు 3 పార్టీల యొక్క గ్రూప్ ఉండటం వల్ల విడివిడిగా తీసుకుంటే వాళ్ళకి అంత ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ వాళ్ళ సమిష్టిగా 3 కలిసి ఉండటం వల్ల, కూటమి అవ్వడం వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి కోరిక ఎప్పుడు జరుగుతుంది, ఈయన చీఫ్ మినిస్టర్ ఎప్పుడు అవుతాడు అనేటువంటిదే వాళ్ళ కోరిక జనసేన వాళ్ళు. కానీ వాళ్ళకి 6% ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. ఓటు బ్యాంక్ పెంచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 8.6% పెరిగిందని అంటున్నారు. ఇంకా తమ మంచి పరిపాలన ద్వారా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఇది పాజిబుల్గా కాదనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ క్రెడిట్ అంతా టీడీపీకి పోయే అవకాశం ఉంది. ఈయన ఇలాగే నెంబర్ 2గానే ఉండాల్సి వస్తుందేమో.
ఇంకో 15 ఏళ్ళు కూడా అనేటువంటి సందేహం కూడా ఉంది. ఏదైనా చూద్దాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అది పవన్ కళ్యాణ్ గారు మన యొక్క ఓటు బ్యాంక్ తెచ్చుకొని తెలుగుదేశం పార్టీని ఢీకొట్టి ఆయన కూడా సీఎం క్యాండిడేట్ వస్తారనేటువంటిది కాలమే కూడా నిర్ణయిస్తుంది. నమస్కారం.